ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది. ఇందులో గ్రూప్ ఏకి 1% రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. గ్రూప్ బికి 9%, గ్రూప్ సికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది. ఇందులో గ్రూప్ ఏకి 1% రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. గ్రూప్ బికి 9%, గ్రూప్ సికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అనుసరిస్తూ దానికి కొనసాగించడానికి, దాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు వర్గీకరణకు ఆదేశించినటువంటి అదే రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణలోనే ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియను అమలు చేయడంలో ముందుంటుందనేటువంటి అంశాన్ని చెప్పారు. ఆ మరుసటి రోజే ఈ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషను క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరితో సబ్ కమిటీ వేయడము, సబ్ కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు ఏకసభ్య కమిషన్ని ప్రభుత్వం వేసింది. ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక కూడా ఇస్తూ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా 82 రోజుల్లోనే పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదం తెలుపుతూ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని చేసింది. ఆ తీర్మానానికి గవర్నర్ 2 రోజుల క్రితము ఆమోదం తెలిపారు. ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించినటువంటి జీవోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. మరి కాసేపట్లో ఎస్సీ వర్గీకరణపై వేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం కాబోతుంది. ఆ జీవో కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందించబోతున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణలో కీలకమైనటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే చాలా ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం ఎస్సీలంతా కూడా, ఎస్సీలో ఉన్నటువంటి నష్టపోతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన చేసినటువంటి క్రమం, దానికి కొనసాగింపుగా 4 గ్రూపులుగా చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. కానీ షమీమ్ అఖ్తర్ ప్రభుత్వం వేసినటువంటి ఏకసభ్య కమిషన్ పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత 3 గ్రూపులుగా విభజించింది. ఆ 3 గ్రూపులకు కూడా రిజర్వేషన్లని విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే గ్రూప్ ఏలో 1%, గ్రూప్ బిలో ఉన్నటువంటి వాళ్లకు 9%, గ్రూప్ సిలో ఉన్నటువంటి వాళ్లకు 5% రిజర్వేషన్ని అమలు చేయాలనేటువంటి సూచన చేసింది. ఆ సూచనకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా బిల్లుని రూపొందించింది. దాన్ని అమలుకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ఇవాళ మొదలు పెడుతుంది. గ్రూప్ ఏలో మొత్తం 15 ఉపకులాలు ఉన్నాయి. గ్రూపు బిలో మొత్తం 18 ఉపకులాలు ఉన్నాయి. గ్రూప్ సిలో 26 ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉన్నటువంటి ఉపకులాలన్నిటికీ కూడా గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఉపకులాలకి 1%, గ్రూప్ బిలో ఉన్నటువంటి ఉపకులాలకు 9%, గ్రూప్ సిలో ఉన్నటువంటి ఉపకులాలకు 5% రిజర్వేషన్ను వర్తింపజేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది. ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద మొదటి నుంచి చెప్తున్నట్టుగానే దేశంలో ఎక్కడ అమలు కాకముందే తెలంగాణలో ఈ ఎస్సీ వర్గీకరణని అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఈ వర్గీకరణ అమలు తర్వాతనే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెడతామన్నారు. దానికి ఇవాళ జీవో వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి జరిగేటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు కావచ్చు, ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీలో పూర్తి స్థాయిలో ఇవాళ వచ్చినటువంటి జీవో ఉపకులాలకు ఆధారంగా రిజర్వేషను వర్తించబోతోంది. ఓకే, థ్యాంక్ యూ చారి. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది. ఇందులో గ్రూప్ ఏకి 1% రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. అలాగే గ్రూప్ బికి 9%, గ్రూప్ సికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.